ఒకసారి ఇక్కడ చూడండి శివుని స్టాచ్యూ ఎంత పెద్దగా ఉందో. మనం అక్కడికి వెళ్ళి వచ్చినాం చూడండి. అక్కడి నుంచి వచ్చాక ఇక్కడ మన బండి పార్క్ చేసి ఇటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడ సముద్రం చూడండి ఎలా అలలు వస్తున్నాయో, చాలా అలలు వస్తున్నాయి. మనం చూస్తుంది కేరళ రైల్వే స్టేషన్. మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి బస్ స్టాండ్. ఇప్పుడు మనం వచ్చేసి అజ్మలై శివ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ బిగ్గెస్ట్ స్టాచ్యూ అయితే ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తా దగ్గరికి వెళ్ళి. ఒకసారి అయితే ఫస్ట్ దర్శనానికి వెళ్దాం పదండి. దర్శనానికి వెళ్ళే ముందు మనం ఇక్కడికి ఎలా చేరుకోనో చూద్దాం. ప్రస్తుతానికి మనం కేరళ రాష్ట్రము తిరువనంతపురంలో అయితే ఉన్నాము. ఒకసారి చూడండి వాళ్ళ రాజధాని ఇదే. మనం చూస్తుంది రైల్వే స్టేషను. ఈ రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే బస్ స్టాండ్ ఉంటుంది చూడండి. ఇప్పుడు మనం చూస్తుంది బస్ స్టాపు. సిటీ బస్సెస్ వచ్చేసి ముందు అవుతాయి. మనము మామూలుగా డిస్ట్రిక్ట్ బస్సెస్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే అవుతాయి. ఇక్కడ నుంచి బస్సు డైరెక్ట్ ఉంటుంది 30 రూపీస్ మనం వెళ్ళబోయే టెంపుల్కు. నేనేంటంటే ఆటోలో వెళ్తున్నా. టెంపుల్ పేరు చెప్పలే కదా. టెంపుల్ పేరు వచ్చేసి అజ్మల శివ టెంపుల్గా పిలవడం అయితే జరుగుతుంది. మనకేంటంటే ఎగ్జాక్ట్లీ మనకు తిరువనంతపురం ఈ బస్ స్టాప్ రైల్వే స్టేషన్ రెండు ఒక దగ్గరనే ఉంటాయి కదా. ఇక్కడ నుంచి మనకు ఒక 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ అజ్మల శివ టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ తిరువనంతపురంకి ఎలా చేరుకోవాలో చూద్దాం. హైదరాబాదు, విజయవాడ ఎక్కడి నుంచి అయినా సరే మనకు డైరెక్ట్ ట్రైన్స్ వచ్చేసి ఈ తిరువనంతపురం వరకు అయితే ఉన్నాయి. మీకు స్లీపర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 750 రూపీస్ ఉంటుంది. అదే మీరు ఒకవేళ థర్డ్ ఏసీ వెళ్ళిరు అనుకో సమ్మర్లో కాబట్టి ఆల్మోస్ట్ మీకు 1800-1900 రూపీస్ అయితే పడుతుంది. డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి, నో ప్రాబ్లం. ఇక్కడ దిగాక ఇక్కడ నుంచి మనం చెప్పుకున్నట్టు సిటీ బస్లోనే వెళ్ళొచ్చు. లేదు అవి టైం పడుతుంది అంటే మీకు ఆటోస్, ఓలా, ఊబర్ అన్నీ అలా ఉంటాయి. ఇక్కడ క్యాబ్స్ అన్నీ మీ ఇష్టం ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు. నేనేంటంటే ఆటో తీసుకొని వెళ్తున్నా అని చెప్పాను కదా. ఇప్పుడే మనం సిటీ అవుట్స్కట్కి అయితే వచ్చేసాం చూడండి. రోడ్లు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. మీకు ఆల్మోస్ట్ ఏంటంటే మన సిటీ అంటే మొత్తం ఇండ్లు అవి కనబడతాయి కదా. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనం బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీకు అన్ని కొబ్బరి చెట్లు, పచ్చరైన వాతావరణమే ఉంటుంది కేరళ మొత్తం. ఒకసారి చూడండి మనం వెళ్తుంటే. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మొత్తం కొబ్బరి చెట్లు చూడండి. మనకు ఒక మెయిన్ బస్ స్టాప్ నుంచి ఒక 15 కిలోమీటర్లు కూడా రాలేదు, ఒక 10 వచ్చినాం. అప్పుడే చూడండి ఎలా ఉందో వెదర్ మొత్తం. మనకేందంటే ఎప్పుడు వర్షం పడుతుందో ఏం పడుతుందో తెలుస్తలేదు. ఇక్కడ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది వెదర్. ఇదంతా చూడండి ఎంత చల్లగా ఉందో. మిట్ట మధ్యాహ్నం చూడండి 1-2 గంటల ఏరియాలో ఏ విధంగా ఉందో. మొత్తం కొబ్బరి చెట్లు చూడండి, మధ్యలో ఇండ్లు. ఆల్మోస్ట్ మీకు వెళ్తూ ఉంటే ఈ సిటీ మొత్తంలో నాకు అలానే కనబడ్డది. ఈ అవుట్స్కట్లో మొత్తం కొబ్బరి చెట్లు లేకపోతే వేరే చెట్లు ఉన్నాయి, మధ్యలో వాళ్ళ హౌజెస్ ఉన్నాయి. చాలా బాగుంది ఈ విధంగా అయితే. చూడండి అగో ఎంత మంచిగా కాలనీలు కనబడుతున్నాయి చూడండి, మంచి మంచి బిల్డింగ్లు. కానీ ప్రతి ఇంటికి మీకు చెట్లే కనబడుతున్నాయి చూడండి. ఒకసారి ఈ రోడ్డు కూడా చూడండి. సిటీ అవుట్స్కట్స్కి ఒక 12 కిలోమీటర్స్లో బయటకు వచ్చినాక చూడండి ఏ విధంగా ఉందో. రోడ్లు చాలా సూపర్గా ఉన్నాయి. ఇదంతా నేషనల్ హైవే కదా, బాగానే ఉంటుంది. ఇది చూడండి ఏ విధంగా ఉందో. ఈ లెఫ్ట్ సైడ్ మీకు కనబడ్డదిగా అంతా సిటీ బస్సు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాక రైట్ తీసుకోవాలి. బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ మించి ఆ బ్రిడ్జ్ మించి రైట్ తీసుకొని వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా మీకు, ఇదే బ్రిడ్జ్. ఎలా ఉందో చూడండి మొత్తం వెదరు. అక్కడి నుంచి మనం చిన్న చిన్న గల్లీ రోడ్స్ ఉంటాయి. ఆ రోడ్స్ నుంచి ఇక్కడికైతే చేరుకోవాలి. 2 రూట్స్ ఉంటాయి. మీ ఓన్ వెహికల్లో వచ్చిరనుకో ఆ డైరెక్ట్ ఆ రూట్లో రావచ్చు. మనం ఏంటంటే ఆటో తీసుకొని వచ్చాం కాబట్టి మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక 5 కిలోమీటర్లు ఇలా లోపలికి వస్తున్నాం అన్నట్టు. బస్కు కూడా వేరే రూట్ అయితే ఉంది చూడండి. బస్సెస్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ టైంకి ఉండయి, అదొక్క ప్రాబ్లం అంతే. మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడే టెంపుల్ ఉంటుంది. కిందికి అయితే దిగుదాం. ఒకసారి చూడండి ఇలా కిందికి లొంతోలు ఉన్నది చూడండి. సముద్రం ఉన్నట్టుంది అక్కడ. వెహికల్స్ అన్నీ పైకైతే వెళ్ళిపోతున్నాయి. ట్యాక్సీ ప్లేట్లే ఎక్కువ కనబడుతున్నాయి చూడండి. మనం ఆ పై నుంచి వచ్చినాం, అక్కడి నుంచి ఇలా వచ్చినాం. ట్యాక్సీ స్టాండ్ వచ్చేసి ఇక్కడ చూడండి చాలా ఆటోలు ఉన్నాయి. టెంపుల్ వచ్చేసి ఈ టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ అట యాక్చువల్గా. ఇక్కడ నుంచి ఏమో టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఈ సెకండ్ ఉందా, ఇక్కడ నుంచి వెళ్తే మనం స్టాచ్యూ దగ్గరికి వెళ్ళిపోతాం. లోపలికి వచ్చేసినాం. ఇప్పుడే మనం లోపలికి వచ్చాక ఈ విధంగా మీకు స్టాచ్యూ అయితే కనబడుతుంది. యాక్చువల్గా పూజలు చేయాలంటే సపరేట్ టికెట్ కౌంటర్ ఉన్నది. మన బ్యాక్ సైడ్ ఉంది, అక్కడ టికెట్ తీసుకొని పూజలు అయితే చేయొచ్చు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. మన బ్యాక్ సైడ్ అయితే స్టాచ్యూ ఉంది. ఒకసారి అయితే చూపిస్తా చూడండి. ఒకసారి అయితే చూడండి అజ్మల శివ టెంపుల్.
మనకు ఇండియాలోనే అతిపెద్ద శివుని విగ్రహం అట, చూడండి ఎంత బాగుందో. ఒకసారి సైడ్ నుంచి వ్యూ కూడా చూడండి ఎంత బాగా కనబడుతుందో మీకు. మొత్తం శివునికి వచ్చేసి 4 చేతులు అయితే కనబడుతున్నాయి చూడండి. ఒక చేతిలో డమరుకము, ఒక చేతిలో త్రిశూలం కనబడుతుంది. ఇక్కడ కార్నర్కి వచ్చిన నేను, వావ్ కార్నర్ చూడండి మీకు బీచ్ ఉంది. మొత్తం సముద్రం చూడండి, అలలు ఇట్లా వచ్చేస్తున్నాయి. సముద్రం ఒడ్డున మనకు ఈ ఆలయం అయితే ఉంది. ఇగో చూడండి మనకు అలలు ఎలా వస్తున్నాయో. కొందరు ఆ బీచ్లో ఉన్నారు చూడండి, అగో అక్కడ కనబడుతుర్రు. నేనైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ నుంచి టెంపుల్ చూడండి, మొత్తం పచ్చనైన చెట్ల మధ్యలో ఎంత అద్భుతంగా కనబడుతుందో చూడండి. టెంపుల్ మొత్తం పక్కనే స్టాచ్యూ. మనకి స్టాచ్యూని ఏంటంటే 2016లో ఓపెన్ చేసిరట. వావ్ ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో స్టాచ్యూ. ఇదంతా మీకు ఆలయం ఉన్న పరిసరాలు. ఒకసారి ఇక్కడి నుంచి ఆ కార్నర్కి వెళ్ళి చూపిస్తా ఏ విధంగా ఉందో. అన్ని కొబ్బరి చెట్టు కనబడుతున్నాయి. ఇటు సైడ్ కూడా అంతే సముద్రం ఉంచుడండి. మొత్తం ఇట్లా కిందికి దిగొచ్చు, బట్ కిందికి అయితే వెళ్ళనివ్వట్లేదు. ఒకసారి ఇక్కడి నుంచి టెంపుల్ వ్యూ కూడా చూపిస్తా చూడండి. వావ్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. ఆల్మోస్ట్ దేశంలో అతిపెద్ద శివుని విగ్రహం అట మనం ఇప్పుడు చూసింది. ఎంత అద్భుతంగా ఎంతో తేజోవంతంగా కనబడుతుంది మనకు శివయ్య. ఇక్కడ మనకి శివుని స్టాచ్యూని వచ్చేసి గంగాధారేశ్వర శివ స్టాచ్యూ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఆలయం పేరు మాత్రం అజ్మల శివ టెంపుల్. వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.